హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నవీన శ్రీనివాస్ తెలుగు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీకు హాయ్ చెప్పేసి నా కిచెన్ ఒకసారి చూపిస్తున్నాను. కిచెన్ క్లీన్గా ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ టైంలో. అసలు నా పూజా విధానాన్ని ఒకసారి మీకు చూపిస్తున్నాను. అందరు టెంపుల్కి వెళ్ళారా? ఎలా జరిగింది పూజ? పాలు వచ్చాయి. నెక్స్ట్ పాలు స్టవ్ పైన పెట్టేశాను. నెక్స్ట్ రైస్లో కొంచెం అక్కడక్కడ ఎక్కడైనా స్టోన్స్ ఉంటున్నాయి. అది కొత్త బియ్యం కదా, పంట బియ్యం. సో అలా అక్కడక్కడ ఏదైనా స్టోన్స్ దొరుకుతున్నాయి అంటే రాళ్ళు, మట్టి పిల్లలు అంటారు కదా. సో మట్టి పిల్లలు దొరుకుతున్నాయి. ఎక్కువగా లేవు కానీ ఎక్కడైనా దొరుకుతున్నాయి, ఎక్కడైనా ఒకసారి అట్లా. నెక్స్ట్ కూరగాయలు మా ఆయన జెప్టోలో బుక్ చేశాడు. అప్పుడప్పుడు అలా బుక్ చేస్తూ ఉంటాడన్నమాట. టీ పెట్టేశాను. టీ కంపల్సరీ అయిపోయింది అసలు ఈ రోజుల్లో. సో మా హస్బెండ్కి నాకు టీ పోసుకొని మా హస్బెండ్కి ఇచ్చేసి వచ్చాను అనమాట. మీరు ఎన్నిసార్లు టీ తాగుతారు? డైలీ 1 టైమా 2 టైమా? అయినా ఈ రోజుల్లో టీ పక్కా అయిపోయింది, అసలు మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. ఒక్కసారైనా తాగకుండా ఉండలేము అసలు. అంతే అంటారా? నెక్స్ట్ ఉప్మా చేయడానికి వచ్చాను ఆ రోజు. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేశాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఇలా షాలో ఫ్రై చేసేసుకొని సింపుల్గా ఉప్మా చేసేసాను ఆ రోజు. ఇంకా పిల్లలంటే ఉప్మా తినరు కదా, అంత పెద్దగా ఇష్టపడరు కదా. ఆ రోజు నేను ఆలు టమాటో కర్రీ చేశాను. ఆలూస్ బాయిల్ చేసేసి కట్ చేసేసి పెట్టేసుకొని నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర రెడీగా పెట్టేసుకున్నాను, తెలిసిన విషయమే. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ని చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఆయిల్ స్టవ్ పైన పెట్టేసుకొని మనం తాలింపు దినుసులు వేసేసుకుంటాం కదా. వేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కాసేపు వాటిని అలా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి ఆలు పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇది అందరికి తెలిసిన విషయమే, ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను.